అని ప్రార్థన చేస్తున్నాం. మీ ఉన్నతమైన ఘనమైన నామం మా పాటల ద్వారా, మా స్తుతి ద్వారా మహింపరచబడాలి. మీ పక్షాన్ని నిలబడి వాక్యమిత్తనై ఉన్న మీ దాసుని మీద ఏడంతల ఆత్మాభిషేకం ఉండొచ్చేసి సమకూడిన మాతోనూ, శబ్దయంత్రం ద్వారా వింటున్న వారితోనూ, లైవ్ ద్వారా ఏకీభవిస్తున్న వారందరితోనూ మీరే మహిమ పొందుమని, మాట్లాడి మహిమ పొందుమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తమును మీ దయగలిగిన చేతికి అప్పగిస్తున్నాం ప్రభువా. జీవము కలిగిన మీ మాటలు విత్తబడుచున్నప్పుడు దేవా, ఎటువంటి ఆటంకము అభ్యంతరము లేకుండా ఎవరికి ఏ మాట చేరాలని మీరు నిశ్చయించి ఉన్నారో వారికి సూటిగా ఆ మాట చేరటానికి, ఆయా ఉపకరణాలన్నీ సక్రమంగా పనిచేయటానికి తగిన కృప అనుగ్రహించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి ఈ ప్రార్థనా కోడికను ప్రారంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. కొన్ని పాటలు పాడుకొని దేవుని ఘనమైన నామాన్ని మహింపరుద్దాం. కొంచెం ఓకే. కొన్ని పాటలు పాడుకొని దేవుని ఘనమైన నామాన్ని మహింపరుద్దాం. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. భూమిని సృష్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు, భూమిని సృష్టించక మునుపు లోకపు పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. పర్వతములు పుట్టక మునుపు, నరునికి రూపం లేనప్పుడు, పర్వతములు పుట్టక మునుపు నరునికి రూపము లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. సృష్టికి శిల్పకారుడు, ఆ జగతికి ఆది సంభూతుడు. సృష్టికి శిల్పకారుడు, జగతికి ఆది సంభూతుడు. దేవుడు దేవుడు యేసే దేవుడు. మన దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు
యేసే దేవుడు తండ్రి కుమారాత్మయు ఒకటై ఉన్న రూపము తండ్రి కుమారాత్మయు ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు తరతరాలలో జగజగాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరికొన్ని పాటలు పాడుకొని దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నా ఏ ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే.
పదిలపరచితి. నా ఇంటి దీపం నీవేనని తెలిసి నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను పెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను పెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవు ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము, నీ అందే నిత్య జీవము ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరొక్క పాట పాడుకొని దేవుని ఘనమైన నామాన్ని మహింపరుద్దాం. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా. నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా.
తీరము దాటిన వాడా నాదు గలలీయుడా మహిమ నగరిని విడచితివి మంటి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి సేవకునిగా మారితివి మహిమ నగరిని విడచితివి మంటి దేహము దాల్చితివి సకల సంపద విడచితివి సేవకునిగా మారితివి నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతింతునో ఏ రీతి సేవింతునో నేరములెంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలలీయుడా వెదకి నన్ను ఇలా చేరితివి వెంబడించగ పిలచితివి రోత బ్రతుకును మార్చితివి నీదు సుతునిగా చేసితివి వెదకి నన్ను ఇలా చేరితివి వెంబడించగ పిలచితివి రోత బ్రతుకును మార్చితివి నీదు సుతునిగా చేసితివి నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతింతునో ఏ రీతి సేవింతునో ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఎన్న తరమా నీ ప్రేమ సన్నుతించుచు సాగెదము ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఎన్న తరమా నీ ప్రేమ సన్నుతించుచు సాగెదము నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతింతునో ఏ రీతి సేవింతునో నేరములెంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు గలలీయుడా నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి నా ప్రాణనాథుండా నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా
ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలీయుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు దేవుని ఘనమైన నామాన్ని పాటల ద్వారా మహింపరిచి ఉన్నాం. వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందుగా వాక్య ధ్యానం నిమిత్తం ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని ఇంతవరకు పాటల ద్వారా మహింపరిచి గొప్ప భాగ్యం ఇచ్చావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నీ పక్షాన్ని నిలబడి నీ వాక్కును అందించడానికి సిద్ధమైన నాతో మీరు సమకూడిన ప్రజలతోనూ, శబ్దయంత్రం ద్వారా వింటున్న ప్రజలతోనూ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారందరితోనూ మీరు మాట్లాడి మహిమ పొందండి. నన్ను మరుగు చేయండి, మీరు కనిపించండి. ఏ ఒక్క నరుడు మహిమ పొందటానికి వీల్లేదు నాయన. మహోన్నతుడమైన దేవుడవైన నీవే మహింపరచబడాలి. అలాగున కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్తము మీ దయగలిగిన హస్తానికి అప్పగిస్తూ మీ కృపను కోరుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు మన ధ్యానాంశముగా, ఈ 17వ రాత్రి మన ధ్యానాంశముగా వినుట అనే మాట గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో ఆ భాషల్లోని ప్రజలందరూ మాట్లాడుతున్నారు. మాట్లాడే ప్రజలు మాట్లాడుతున్నారు, వినే ప్రజలు వింటూ ఉన్నారు. కానీ అన్నీ ప్రయోజనకరమైనవి, అన్నీ మంచి మాటలు కాదు. కానీ వినడం, మనం వినే మంచి మాటలు మనకు మేలు చేసేవై, దేవుని ప్రేమను వివరించేవై ఉన్నప్పుడు ఆ వినడం మంచిదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తున్న మాటల్లో మనం కొన్ని ఉదాహరణలు తీసుకుంటే, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 14వ వచనంలో ఒక వ్యక్తి మనకు కనపడతాడు. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాటల వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని చూసిన ఆ సంగతి మాకు తెలిపెను. అక్కడ మానవాళి సమస్తానికి అవసరమైన రక్షణ కలిగించే మాటల గురించి ప్రస్తావించబడి ఉన్నది. రక్షణ అంటే ఏదో దేహానికి రక్షణ కాదు, కానీ దేహం విడిచిన తర్వాత ఆత్మకు కలిగే రక్షణ గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. ఆ మాటలు కొర్నేలి పేతురు గారికి చెప్తున్నాడు. పేతురు కొర్నేలి గారికి చెప్తున్నాడు, ఎవరు ఏ మాటల వలన రక్షణ పొందుతారో ఆ మాటలు నీకు వినిపించబడతాయి అనేసి అక్కడ దైవజనుడు చెప్తూ ఉన్నాడు. రక్షణ కలిగించే మాటలు అక్కడ ప్రకటించబడినప్పుడు ఆ రాత్రి కాలమందే వారు రక్షణకు తీర్మానం చేసుకున్నట్లుగా మనం అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎన్నో విషయాలు వినటం మంచి మాటలు వింటున్నాము, చెడ్డ మాటలు వింటున్నాం. ఈ మంచిని గ్రహించే మాటల కంటే ఈ ప్రస్తుత కాలంలో చెడ్డ మాటలు, త్రోవ తప్పించే మాటలు, వినకూడని మాటలు
ఇవన్నీ ఎక్కువగా వినపడుతున్నప్పుడు మనం వేటిని వినాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుందో ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగునే మనం చూసుకున్నట్లయితే ఇంకా ఈ వినటం గురించి, ఒక మంచి మాటలు వినటం గురించి, లోకంలో ఉన్న పరిస్థితుల గురించి ఎలాగో ఉందంటే, బైబిల్ గ్రంథం అంతా వినటం గురించి మనం ధ్యానించినప్పుడు అనేక సందర్భాల్లో వినటం 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 అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఈ వినటం గురించి ఆనాడు మోషే తన గొర్రెల మందను, తన మామ గొర్రెల మందను మేపుకుంటున్నప్పుడు అరణ్యంలో ఆ గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి స్వరం ఆయన విన్నాడు. మోషే మోషే అని ఒక వ్యక్తి స్వరాన్ని ఆయన విన్నాడు. ఆయన విని ఆ స్వరం విన్నప్పుడు ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందో అనేది అతను గమనించాలని ఆ స్వరం వినబడే వైపు అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, దగ్గరకు రావద్దు, నీవు నిలబడినది పరిశుద్ధ స్థలము, నీ పాదముల నుంచి నీ చెప్పులు విడుము అన్నప్పుడు ఆ మాట విని మోషే ప్రవక్త లోబడినట్లుగా మనం అక్కడ చూస్తాం. అక్కడ దేవదేవుడు సంపూర్ణంగా మోషేని గైడెన్స్, అంటే జరగవలసిన కార్యాలన్నింటి గురించి విశ్లేషించి మాట్లాడినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే అపోస్తల కార్యంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పుట్టినది మొదలుకొని నడవలేక దేవాలయంలో ఉన్న వ్యక్తి. ఆ వ్యక్తి ప్రతిరోజు అక్కడ భిక్షాటన కోసం అక్కడికి దేవాలయానికి వచ్చే వ్యక్తులు ఏదైనా తనకి ఇస్తారేమోననేసి అక్కడ కూర్చొని ఉంటుంటే అక్కడ దైవజనులు వస్తున్నప్పుడు పౌలు గారు వస్తారు. అక్కడికి పౌలు గారు వచ్చినప్పుడు మా తట్టు తేరి చూడము అంటాడు. మా తట్టు తేరి చూడము అంటే కుంటివాళ్ళు సహజంగా అంగవైకల్యం కలవాడు వ్యక్తులు తన పరిస్థితిని బట్టి బాధపడచ్చు, వారు ఏమన్నా ఇస్తారేమోననేసి అటువైపు చూస్తూ ఉన్నాడు. అటువైపు చూస్తూ ఉంటే గొప్ప అద్భుత కార్యం అక్కడ వినటం వలనే జరిగింది. దేవుని వాక్కును ప్రకటిస్తున్న దేవుని దాసులు మా వైపు చూడమన్నప్పుడు ఆయన ఆ పుట్టినది మొదలుకొని నిలవటం చేతకాక నడవటం చేతకాక ఉన్న వ్యక్తి అక్కడ కూర్చొని ఉన్నప్పుడు మా తట్టు తేరి చూడమన్నప్పుడు, మా వైపు చూడమన్నప్పుడు ఆయన వారి మాటల మీద లక్ష్యం ఉంచాడు. మా వైపు చూడమంటున్నాడు ఏంటనేసి ఆయన వారి మాటల వైపు విని లక్ష్యం ఉంచినప్పుడు అక్కడ అద్భుత కార్యం జరిగింది. కొన్ని సంవత్సరాలుగా నడవడం చేత కానీ ఆ వ్యక్తి లేచి నడిచినట్లుగా, స్వస్థత పొందినట్లుగా అనేది మనం అక్కడ చూస్తాం. అలాంటి గొప్ప కార్యం వినటం ద్వారానే జరిగింది. ఈ మధ్య ఒక ఆత్మీయ దైవజనులు చెప్పిన ఉదంతాన్ని నేను ఉదహరిస్తాను. ఒక అడవిలో కొన్ని కుందేలు, ఒక తల్లి కుందేలు, తండ్రి కుందేలు, కొన్ని పిల్లలు ఉన్నాయి. ఆ కుందేళ్ళు ఉన్నప్పుడు ఆ కుందేళ్ళు పిల్లలు 3 ఉన్నాయి, తల్లి తండ్రి కుందేలు ఉన్నాయి. ఈ ఉన్నప్పుడు తల్లి తండ్రి కుందేలు ప్రతిరోజు అడవిలోనికి వెళ్ళి ఆహారం తీసుకొస్తాయి. ఆహారం తీసుకొస్తున్నప్పుడు అక్కడ చెప్తూ ఉన్నాడు, తండ్రి కుందేలు చెప్తూ ఉన్నాడు, 3 పిల్ల కుందేళ్ళు అక్కడ తమ నివాసంలో ఉంటున్నప్పుడు, ఆ గుహలో లేకపోతే గూట్లో ఉంటున్నప్పుడు తల్లి తండ్రి బయటికి వెళ్ళేటప్పుడు చెప్తున్నారు. ఆ కుందేళ్ళు 3ంటికి చెప్తున్నాడు ఏమనంటే, జాగ్రత్తగా ఉండండి, బయటకు రావద్దు, మా మాట జాగ్రత్తగా విని మేము వచ్చేంత వరకు మీరు ఈ ఇంటిలోనే, ఈ గుహలోనే, లేకపోతే మనం నివాసం ఉంటున్న ఈ ప్రాంతంలోనే ఉండండి, బయటకు వెళితే ప్రమాదం అని చెప్పి జాగ్రత్తలు చెప్పి వెళుతుంది. జాగ్రత్తలు చెప్పి వెళుతున్నప్పుడు ఆ జాగ్రత్తలు విని చాలాసేపు అలాగే ఉంటాయి. అలాగే ఉంటున్నప్పుడు ఒక కుందేలు పిల్ల
బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుందంట. ఆ కుందేలు పిల్ల బయటికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మిగతా 2 కుందేలు పిల్లలు ఉన్నాయి కదా, ఆ కుందేలు పిల్లలు ఏమంటాయంటే, అన్నయ్య నా అమ్మ నాన్న బయటికి వెళ్ళేటప్పుడు మనల్ని బయటికి వెళ్ళొద్దని చెప్పారు కదా, నువ్వు వినలేదా అంటారు. వినలేదా అంటే, ఈ కాలం పిల్లల్లాగానే లోపడకుండా ఆ కుందేలే నీకేం తెలుసు, నాకన్నీ తెలుసు, నేను వెళ్తాననేసి బయటకు వెళ్ళి ఆ ప్రకృతిని అంతా అటు ఇటు చూస్తూ ఉంది. ముందుకు వెళుతూ ఉంది. అయితే ఈ గూట్లో ఉన్న గుహలో ఉన్న 2 కుందేళ్ళు వెళ్ళొద్దు 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 అని ప్రతిమలాడినప్పుడు అది వినకుండా బయటికి వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆకలితో ఉన్న సింహానికి అది కనిపిస్తూ ఉంది. అది కనిపిస్తూ ఉంటే ఇక అమాంతం సింహం ఊరుకుంటుందా? అమాంతం పరిగెత్తేసి ఆ కుందేలు పిల్లలను చంపేసి అక్కడ పక్కన వేస్తున్నప్పుడు అక్కడ జరిగిన ఉదంతం, ఆ కుందేల్ని చంపేసి ఆ సింహం అనుకుంటుంది, చాలా కాలం తర్వాత నాకు మాంసం దొరికింది కాబట్టి నేను ఫ్రెష్గా స్నానం చేసి ఈ కుందేల్ని నేను ఆహారం తీసుకుంటాననేసి, ఎవరిని ఈలోపు నేను స్నానం చేసి వచ్చేలోపు ఏ జంతువైనా దీన్ని పాడు చేస్తుందేమో, తినిస్తుందేమో అనేసి అటు ఇటు చూసి ఎవరిని కాపలా పెట్టాలా అనేసి ఎవరికైనా అప్పగించి వెళ్దాం అనుకున్నప్పుడు అక్కడ ఒక నక్క కనిపిస్తుంది. నక్క కనిపించినప్పుడు ఆ నక్క వస్తుంది, నక్కని పిలుస్తుంది సింహం, నువ్వు ఇట్రా అనేసి పిలుస్తున్నప్పుడు ఆ నక్క వచ్చి ప్రభు చెప్పండి అంటుంది. అడవికి రాజు సింహం కాబట్టి కొంచెం వినయం గౌరవం ఆ నక్క ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తాం. అక్కడ నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఈ కుందేలు పిల్లల్ని జాగ్రత్తగా చూస్తూ ఉండు, నువ్వు మాంసాహారం తింటావు కాబట్టి నువ్వు తినొద్దు దీన్ని, నేను వేటాడాను నేను తింటాను అనేసి అన్నప్పుడు, సరే వెళ్ళండి మహారాజా అంటుంది. అలా సింహం వెళ్ళిపోయినప్పుడు ఈ నక్క దాన్ని చూస్తూ ఉంటుంది, తమాయించుకోలేకపోతుంది. తనకి లోపల ఆకలిస్తుంది, సింహం తినొద్దంటుంది కాబట్టి ఈ పరిస్థితిని ఎలా తట్టుకోవాలా అనేసి ఇంకా ఉండబట్టలేక ఆ కుందేలు పిల్లుకున్న 2 చెవులను ఈ నక్క తినేసి ఉంటుంది. తరువాత సింహం వచ్చినప్పుడు ఆ కుందేలు పిల్లకు 2 చెవులు ఉండవు. 2 చెవులు ఉండనప్పుడు కాసేపు సింహం ఆలోచిస్తున్నప్పుడు, ఏంటి మహారాజా ఆలోచిస్తున్నారని నక్క వినయంగా అడిగినప్పుడు ఆ సింహం చెప్తుంది నక్కతోటి, దీనికి 2 చెవులు ఉండాలి కదా, ఈ 2 చెవులు లేవేంటి, నేను చంపినప్పుడు 2 చెవులు ఉన్నాయి, ఇప్పుడు లేవు కదా, లేవు, ఏం చేసావు నువ్వు అనేసి నక్కను అడిగినప్పుడు, నాకేం తెలియదయ్యా, మీరు కాపలా ఉండమన్నారనేసి చేతులు కట్టుకొని నీవు సంపాదించి నువ్వు వేటాడిచ్చిన ఆ జింక వైపే చూస్తూ ఉన్నాను, నేనేం చేయలేదు మహాప్రభు అనేసి నక్క తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అయితే సింహం ఈ మాట నమ్మకుండా, దీనికి చెవులున్నాయి, దీని తల్లిదండ్రులు ఉన్న ప్రాంతం నాకు తెలుసు, దీన్ని అక్కడికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని అడుగుదాం, వాళ్ళని అడిగినప్పుడు దీనికి చెవులున్నాయా లేవా అనేది, పుట్టుకతో చెవులున్నాయా లేదా అనేది ఒకసారి వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకుందాం, వెళ్దాం రా అనేసి నక్కను సాక్ష్యంగా తీసుకొని ఆ కుందేలు పిల్లని నోట ఖర్చుకొని అక్కడ తల్లి కుందేలు, తండ్రి కుందేలు, ఇతర కుటుంబ సభ్యులు ఉన్న ప్రాంతానికి తీసుకొని వెళ్తుంది. అక్కడ వెళుతున్నప్పుడు అక్కడ తల్లి, తండ్రి, ఇక మిగతా కుటుంబ సభ్యులు అంటే ఆ కుందేలు కుటుంబం అంతా అక్కడ ఉంటుంది. అక్కడ ఉంటున్నప్పుడు ఈ సింహం ఆ తల్లి కుందేల్ని, తండ్రి కుందేల్ని బయటకు పిలిచినప్పుడు వాళ్ళిద్దరూ బయటికి వస్తారు. బయటకు వచ్చినప్పుడు ఆ సింహం అడుగుతుంది, మీ బిడ్డ కదా ఇది,
బిడ్డ కదా, దీనికి చెవులు లేవని ఈ నక్క చెప్తుంది, కానీ నేను చంపినప్పుడు ఈ కుందేలుకి చెవులు ఉండటం నేను చూశాను, కాబట్టి దానికి పుట్టుకతో చెవులు ఉన్నాయా లేవా అనేది మీకు క్లారిటీ చెప్పండి అనేసి ఆ సింహం అడుగుతుందన్నమాట. ఆ తల్లి కుందేలుని తండ్రి కుందేలుని అడిగినప్పుడు అలాగునే ఆ తండ్రి కుందేలు తల్లి కుందేలు ఒకే మాట చెప్తారు. ఏ మాట అంటే, మా బిడ్డకు చెవులు లేవయ్యా, అవి చెవులు పుట్టుకతోనే చెవులు లేకుండా పుట్టింది అనేసి అంటారు. అదేంటి, నేను చంపినప్పుడు దానికి చెవులు ఉన్నాయి కదా అంటే, చెవులుంటే మేము మన పరిధి దాటి అంటే మన నివాసం దాటి బయటకు రావద్దు అని చెప్పినప్పుడు మిగతా 2 కుందేళ్ళు పిల్లలు విని లోపలే ఉండి క్షేమంగా ఉన్నాయి. ఈ కుందేలు లోబడలేదు, వినలేదు, మా మాటను లక్ష్య పెట్టలేదు, కాబట్టి ఇది మా బిడ్డ కాదు, లోబడనిది మా బిడ్డ కాదనేసి ఆ తండ్రి కుందేలు తల్లి కుందేలు అక్కడ చెప్పినప్పుడు ఆ సింహం తన ఆహారాన్ని తీసుకొని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం, అక్కడ గ్రహిస్తాం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, ఒక మంచి మాట ఆత్మీయుడు చెప్పినప్పుడు మంచి మాటగా తీసుకొని దాన్ని ఫాలో అయితే మనకు మేలు జరుగుతుంది అనేది దీని ఉదాహరణం. ఇక పోయినట్లయితే మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అక్కడ చెప్తున్న మాటను మనం చూస్తున్నాం. మీరు వినుటకు మందులైనందున వాటిని విశుద్ధపరచుట కష్టం. ఇక్కడ లోకం పరిస్థితి గురించి చెప్తున్నాడు. లోకంలో సజీవుడీసుని రక్షణ సువార్త ఎంతో ప్రకటించబడుతుంది, ఎన్నో విధాలుగా ప్రకటించబడుతుంది. టీవీల ద్వారా, కరపత్రాల ద్వారా, దైవజనుల ఆత్మీయ సందేశాల ద్వారా దేవుని ప్రేమను ప్రకటిస్తున్నప్పుడు గ్రహించే మనస్సు మనకు ఉండాలని ఇక్కడ వాక్యము యొక్క లోతైన భావాలని, దేవుని ప్రేమను గమనించాలని అక్కడ చెప్తున్నప్పుడు మనం చాలామంది వినటం లేదు. వినకపోవడం వల్ల నష్టపోతున్నాం. వినకపోవడం వల్ల దేవుని ప్రేమను గ్రహించలేకపోతున్నాం. కాబట్టి మనం వినడానికి మందులవుతున్నాం. పెద్దలు చెప్తారు కదా, బైబిల్ గ్రంథంలో ఉన్న ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును అయి ఉండాలి. మనుషులు ఎలా ఉండాలంటే వినడానికి తొందరపడాలి, మాట్లాడటానికి నిదానించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. పూర్తిగా ఎదుటి వ్యక్తి మాట్లాడే మాటలను మనం విని తరువాత మాట్లాడితే చాలా వరకు అపార్థాలు, అవమానాలు అనేవి తప్పుతాయని సాక్షాత్తు బైబిల్ గ్రంథము సామెతల గ్రంథంలో దేవుడు లిఖింపచేశాడు. తర్వాత మనం చూసుకున్నట్లయితే వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. వినడం అంటే యేసుక్రీస్తును గూర్చిన వార్తే మనం వినటం, అదే సువార్త. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన విధము, పరిచర్య చేసిన విధము, ప్రకటించిన విధము, ప్రాణం పెట్టిన విధము, తిరిగి లేచిన విధము, ఇదంతా మనం వినాల్సి ఉంది. ఈ వినడం వల్ల మనకు దేవుడని విశ్వాసం కలుగుతుంది. యేసు ప్రభు నిజమైన దేవుడని, రక్షకుడని, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడని, మరలా మన కోసం తిరిగి రాబోతున్నాడనేది బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. కాబట్టి ఆ వినడం అనేది, ఆయన గురించి వినడం అనేది తప్పనిసరిగా మనం చేయవలసిన వారమై ఉండాలి. ఈ వినడం వల్ల విశ్వాసం పొందుతాము. విశ్వాసం పొందడం వల్ల స్వస్థతను, విడుదలను కలుగుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మనం ఇంకా చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం ఇంకా వినడం అనే అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు
తల్లిదండ్రుల మాట వినాలి. మొట్టమొదట దేవుని మాట, తర్వాత తల్లిదండ్రుల మాట వినాలనేది బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ విషయం ఉంటుంది. నీ తల్లిదండ్రుల మాటను త్రోసివేయవద్దు అనే మాటను మనం అక్కడ చూస్తాం. తర్వాత మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో ఉన్న మాట మనం చూద్దాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో మనం ఒక మాటను చూసినట్లయితే, వినగలిగే చెవి, గ్రహించే మనసు రెండు యెహోవా యొక్క దానమే అనే మాటను మనం అక్కడ చూస్తాం. వినగలిగే చెవి, దేవుడు ఏం చెప్తున్నాడు, దైవ సేవకులు ఏం చెప్తున్నారనే మాటను మనం శ్రద్ధగా విని మన ప్రవర్తన దిద్దుకోవలసిన వారమై ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే గ్రహించగలిగే మనస్సు, మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో, నిత్య జీవం చేరాలంటే ఎలాంటి పరిస్థితి మనకు కావాలో, నిజమైన దేవుడు రక్షకుడు యేసు ప్రభు రక్తం ద్వారానే రక్షణ కలుగుతుంది అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. ఇంకా మనం చూసినట్లయితే ఈ పరలోకం చేరాలంటే వినాలి వినాలి వినాలి, మంచి మాటలు వినాలి అనే మాటను మనం చూసాం కదా. ఇంకా భౌతికంగా మనం చూసుకున్నట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అయినట్లు అవ్వాలంటే నీ తల్లిదండ్రుల మాట శ్రద్ధగా వినాలి అనేది బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తున్న మాటను మనం ఒకసారి చూస్తే సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో మనం మాట చూద్దాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఉన్న మాటను, నా కుమారుడా, నా మాటలు వింటే నీకు దీర్ఘాయుష్షు కలుగుతుంది అనే మాటను అక్కడ లిఖింపజేశాడు దేవుడు. దేవుని మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా విని మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఎలా జీవిస్తున్నామో, తిరిగి మన ముగింపు ఏంటి, ఆ ముగింపు ఎలా ఉంటుంది, ఆ ముగింపు తర్వాత పరిస్థితి ఏంటనేది ఒక వినటం ద్వారానే మనకి అర్థమవుతుంది. వినడం అనేది ఎలాంటిదంటే పుకార్లు, గాలి వార్తలు వినకూడదు, కానీ సత్య సువార్తను మాత్రమే వినాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది అనే మాటను మనం చూస్తున్నాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే మనం చేసే ప్రార్థన దేవుడు వింటాడు, జవాబు ఇస్తాడు అనే మాటకు అనేక సాక్ష్యాలు మనం చూసాం. ఇంకా మనం చూస్తే మన అవిధేయతను బట్టి, మన పాపాలను బట్టి, మన దోషాలను బట్టి మనం చేసే ప్రార్థన దేవుడు వినడం లేదనే దానికి, ఎందుకు వినడం లేదనే దానికి సాక్ష్యంగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మనం చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 నుంచి 4వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే, రక్షింపనీరకుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననీరుకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు, మీ పాపములు ఆయనకును మీకును అడ్డుగా వచ్చినవి అనే మాట అక్కడ లిఖింపబడి ఉన్నవి. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎందుకు వినటం లేదు? మనం ఆయన మాట వినటం లేదు, మనం ఆయన చెప్పే సంగతులు ఏవి గ్రహించట్లేదు, వాటిని అనుసరించి నడవట్లేదు. కాబట్టి ఈ వినకపోవడం వల్ల దేవుడు మనకు కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, మనకు ఇబ్బంది కలిగినప్పుడు ఆయన తన ముఖం మరుగు చేసుకుంటున్నాడని సాక్షాత్తు బైబిల్ గ్రంథమే సాక్ష్యం ఇస్తుంది. అలాంటి పరిస్థితి మనకు రాకుండా ఎప్పుడు భయముతోనూ వణుకుతోనూ ఆయన జీవము కలిగిన మాటలు ఆత్మీయ దైవజనులు ప్రకటిస్తున్నప్పుడు నిలబడే ప్రతి వ్యక్తి మీద తన అభిషేకం ఉంచి దేవుడు మాట్లాడిస్తున్నప్పుడు ఆ మాటను మనం వినాలి.
ఈ మాట వినటం వలన మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాం కదా, వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది అనేసి. ఆ మాట మనం వినాలి. దేవుని మాట మనం విని ఖచ్చితంగా పాటించినప్పుడు, ఆయన చిత్త ప్రకారం మనం నడిచినప్పుడు మనం నిత్య జీవంలోకి చేరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అట్టి దేవుని మాటలు అత్యంత కష్టమైనవైతే కావు. ఏవి నీవు యుక్తములు, ఏవి నీకు ఉపయోగపడతాయి, ఆ మాటలే జీవగ్రంథమందు దేవుడు లిఖింపచేశాడు. ప్రతిదీ మనం పరిశీలించుకొని చూసుకున్నట్లయితే ఇప్పటి పరిస్థితుల్లో బైబిల్ గ్రంథం మొదటి నుంచి చివరి వరకు మనం చూసుకున్నట్లయితే ఒక తండ్రి తనకిష్టమైన కుమారునితో మాట్లాడినట్లుగా మన తండ్రి, పరమ తండ్రి మనతో మాట్లాడుతున్నట్లుగా భావిస్తాం. అక్కడ మనం చూసుకున్నట్లయితే నా కుమారుడా, నా కుమారుడా, నా కుమారుడా అనే మాట అనేక సార్లు బైబిల్ గ్రంథంలో ఒక మాట నాకు బాగా అనిపించిన మాట అంటే, ఎఫ్రాయిమా నా ముద్దు బిడ్డ, నా మాట వినయ్యా, ఆది నుండి నా మాట వినకపోవటయే నీకు వాడుక అనే ప్రేమగా అత్యంత సున్నితంగా దేవుడు మనల్ని మందలిస్తున్నట్టుగా ఆ మాటలో మనం చూస్తాం. ఆ మందలింపును మనం గ్రహించి మన ప్రవర్తన దిద్దుకొని సక్రమమైన త్రోవలో మనం నడిచినట్లయితే, దేవునికి ఇష్టమైన పాత్రలుగా మనం నడిచినట్లయితే, దేవుని ఉన్నతమైన సింహాసనం మనం సమీపించినప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడనక్కర్లేని పనివారిగా మనం నిలబడతాం. అట్టి కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించి తన కృపలో భద్రపరచునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవదేవునికి, ఆత్మీయ తల్లిదండ్రులకు కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. కొన్ని అంశాల గురించి ప్రార్థనలో మనం ఎత్తిపడదాం. మొట్టమొదటగా కొన్ని అంశాల గురించి మనం ప్రార్థనలో ఎత్తిపడదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కొన్ని అంశాల గురించి మనం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దాం. మన ఆత్మీయ నాయకులు, మనల్ని నడిపిస్తున్న ఆత్మీయ నాయకుల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ఆత్మీయ నాయకుల క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మమ్మల్ని మీ మాట చేత వినడం అనే అంశం గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను, ఘనపరుస్తున్నాను. దేవా, వినడం వల్ల మాకు ఎలాంటి మేలు కలుగుతాయో మీరు విశదపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. దేవా, మా ఆత్మీయ నాయకుల కోసం ప్రార్థన చేస్తున్నాం. వారు క్షేమంగా ఉండాలి. వారికి బలాన్ని, భద్రతను, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని అనుగ్రహించండి. నిలబడుతున్న ప్రతి చోట మీ ఆత్మచేత బలంగా వాడబడే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విరిగి నలిగిన మనస్సులు ఎంతమంది అయితే ఉన్నారో వారిని సంధించటానికి నీవు ఏర్పరచుకున్న నీ దాసులు నీ పక్షాన్ని నిలబడి నీ వాక్కును విత్తుచున్నప్పుడు గ్రహించే మనస్సు వారికి దయచేయండి. వారు ప్రయాణాల్లోనూ, పనుల్లోనూ, ఆరోగ్య విషయాల్లోనూ మీ కృపాక్షేమం కాపుదల దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మన మనవి ఆలకించాడని నమ్మి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. రెండవ అంశంగా మన గ్రామం కోసం ప్రార్థన చేద్దాం. నానా రకాల పరిస్థితుల మధ్య ప్రజలు సతమతమైపోతూ దేవా, వర్షాభావ పరిస్థితులు మనం ఇప్పుడు చూస్తున్నాం. వ్యవసాయ సీజన్ ఆలస్యమైపోయిందని రైతాంగం బాధపడుతూ ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆకాశపు వాకిళ్ళు విప్పి పట్టచాలనంత విస్తారమైన దీవెనలు కురిపించే ఆ దేవదేవుని శరణు వేడినప్పుడు ఆకాశము వర్షమునిస్తుంది, భూమి తన పంటనిస్తుంది అనే లేఖనం మనకి ఇచ్చిన ధైర్యాన్ని బట్టి మనమందరం
గ్రామం కోసం ప్రార్థన చేయవలసి అన్వయం ఉన్నాం. గ్రామం కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇదిగో నాయనా, మా గ్రామం కోసం ప్రార్థన చేస్తున్నాం. రక్షణ నెరిగిన వారు ఎంతోమంది ఉన్నారు, రక్షణ నెరుగని వారు ఉన్నారు. నీవే దేవుడవని తెలుసుకునే కృపను దయచేయండి. గ్రామంలో ఉన్న ప్రతి వారు క్షేమంగా ఉండాలి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి, ఆరోగ్యం క్షేమంతో నిన్ను స్తుతించేవారుగా ఉండాలి ప్రభువా. రైతాంగాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వర్షాభావ పరిస్థితులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. గ్రామంలో సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. విస్తారంగా పంటలు పండటానికి మీ కృపను బట్టి అడుగుతున్నాం దేవా. ఆకాశము వర్షాన్నిచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. భూమి తన పంటనిచ్చునుగాక అని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, కృప చూపించండి. అందరూ అంతటా దేవా క్షేమము, సంతోషము, సమాధానం కలిగి ఉండే కృపను దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరొక అంశంగా గ్రామంలో చదువుకుంటున్న విద్యార్థుల కోసం, గ్రామంలో విద్యలో ఉన్నవారు ఎంతోమంది చదువుకుంటున్నారు. వారందరి కోసం మనం ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేద్దాం. మనమందరం ప్రార్థన చేద్దాం. విద్యార్థుల కొరకు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణమైన మా దేవా, మీకు వందనాలు. ఇదిగో నాయనా, గ్రామంలో ఉన్న విద్యార్థుల కొరకు మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం. విద్యలో రాణించే కృపను దయచేయండి. వారికి మంచి జ్ఞానాన్ని దయచేయండి దేవా. మంచి చదువులు చదివి ఉన్నతమైన స్థానాలకు ఎదగాలంటే వారు కష్టించి చదవాల్సిన పరిస్థితి ఉంది. వారి కష్టాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేవా. మీరు సెలవిచ్చిన మాటను వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు వారికి దయచేయండి. వాటి రెండింటిని ఉపయోగించి దేవా వారు తమ చదువుల్లో రాణించే కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గ్రామంలో అనేక మంది చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగస్తులు తయారవుటకు తగిన కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనవి ఆలకించాడని నమ్మి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తరువాత కూలి పని చేసుకునేవాళ్ళు, కష్టించి పని చేస్తూ ఏ రోజు సంపాదన ఆ రోజు సంపాదించుకునే వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేద్దాం. వారి కష్టాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ కష్టించి పనిచేసే వారి కోసం ఏ రోజు సంపాదన ఆ రోజు, ఏ రోజు ఆహారం ఆ రోజు తెచ్చుకునే వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, కృప చూపించేవాడా, మీకు వందనాలు దేవా. కృప చూపించండి. మీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయనా దేవా. అనేక మంది ఏ రోజు ఆహారం ఆ రోజు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్న వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, వారి రెక్కలను బలపరచండి, వారికి నూతన బలాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. వారికి కావలసిన ఏనాటి భత్యము ఆనాడు సమకూర్చుకుంటున్న వారి కోసం ప్రార్థన చేస్తూ వారి కష్టాన్ని దీవించి బలపరచమని ప్రార్థన చేస్తూ మీ కృపను కోరుతున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనవి ఆలకించాడని నమ్మి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. తరువాత విస్తారంగా ఉన్న యూత్ కొరకు ప్రార్థన చేద్దాం. మన గ్రామంలో ఎంతోమంది యువకులు ఉన్నారు. వారు దేవుని రాజ్యం కొరకు పట్టబడాలి. దేవుని ప్రేమను వారు గ్రహించినట్లు, పరిశుద్ధాత్మ దేవుడు వారి మనోనేత్రాలు వెలిగింపబడినట్లు మనమందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మహోన్నతుడా, కన్న తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మా గ్రామంలోని యూత్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా.
యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారని మీరు సెలవిచ్చిన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం. యవ్వన కాలమందు ఉన్న కుమారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు రక్షింపబడాలి, వారు మీ సత్య సువార్తను తెలుసుకోవాలి, మీ ప్రేమను తెలుసుకోవాలి. లెక్కకు మిక్కిలిగా రాబో దినముల్లో అనేక మంది నీ కాడి మోసే వ్యక్తులుగా తయారవ్వాలి. వారి మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. వారిని మీ మార్గంలో నడిపి కృపను దయచేయండి దేవా. పెద్దల యందును మీ యందును భయభక్తులు కలిగి ఉండే యూత్ ఇప్పుడు అవసరమై ఉన్నది ప్రభువా. వారి మనోనేత్రాలు వెలిగించి మీ మార్గంలోకి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. వారికి కావలసిన ఆరోగ్యమును, సమాధానమును, సంతోషమును దయచేయండి. వారు రక్షింపబడాలి. వారి రక్షణే మాకు ముఖ్యంగా ప్రార్థనగా మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి. వారు రక్షింపబడాలి. వారు జీవగ్రంథమందు తమ పేరు లిఖింప చేసుకొని నిత్య జీవంలో మా అందరితో పాటు వారు ఉండే కృపను దయచేయండి. వారి మనోనేత్రాలు వెలిగించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మనమనమే ఆలకించాడని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరొక అంశంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. గ్రామంలో ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోతూ ఉన్నారు. నానా రకాలైన అప్పులు, అవస్థలు, సమస్యలు, ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగి ఎంతో సతమతమయ్యే వారి కొరకు, రుణబంధాల్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కనికర సంపన్నుడు అయిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, కృప చూపించండి. నీవు జాలి పడితేనే మాకు మార్గం తెరవబడుతుంది. నీ ఉన్నతమైన కృప మా మీద ప్రసరిస్తేనే మాకు మేలు కలుగుతుంది. ప్రభువా, గ్రామంలో ఎంతోమంది ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అభివృద్ధి చెందుదామని అప్పులు చేసి ఆ అప్పులు అనుకోని పరిస్థితుల్లో అనేక ప్రశ్నలుగా మారి ఇక ఏ దారి కనపడక, ఏ పని చేసినా కలుసుబాటు కాక దేవా నిరాశలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆకాశము అందున్న నీవు వారి మొరను వింటున్నావని నమ్ముతున్నాం. ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల్లో అతలాకుతలమవుతున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాం. వారి ఇబ్బందులు మీరు చూడండి దేవా. ఏ మనుష్యుడు ఎంతో కొంత సహాయం చేయగలడేమో కానీ, ఓదార్పు మాటలు చెప్పగలడేమో కానీ, ఆకాశమునకు భూమినకు సృష్టికర్తమైన నీవు జోక్యం చేసుకుంటేనే ప్రతి పరిస్థితి మారుస్తుంది. ప్రభువా, దయతో సహాయం చేయండి. ఇదిగో కృంగిన వారికి నేనున్నానని చెప్పే దేవుడవు కదయ్యా. వారి పట్ల మీరు జాలిపడమని ప్రార్థన చేస్తున్నాం. ఎంతోమంది ఎలాగున ఈ పరిస్థితులు ఫేస్ చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. వారందరి కోసం వారి తరపున మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, వారి జీవితాల్లో నూతన కార్యం చేయండి. ప్రభువా, వారి జీవితాల్లో గొప్ప మార్పును తీసుకురండి. ప్రభువా, ఆదరణ కరువై అల్లాడిపోతున్న వేళ వారికి ఆదరణ, నెమ్మది, సమాధానం, సంతోషం నీవిచ్చి బహుమానములని నీ యందు నిరీక్షణ కలిగి ఉండే కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ మీ కృపను కోరుతున్నాం. ప్రభువా, దయతో వారి జీవితాల్లో జోక్యం చేసుకోమని, గొప్ప ఆదరణ, నెమ్మది, సమాధానం వారందరికీ దయచేయమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకొని ప్రార్థన ద్వారా ఈ కూటమిని ముగించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, కృపగలిగిన దేవా, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, మీ ఉన్నతమైన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, దేవా, నీ స్వరం వినడానికి మాకు కృప చూపించండి.
మీ స్వరం వినాలి. వినటం ద్వారా కలిగే మేలులు మాకు మీరు ఇష్టపరిచి ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం ప్రభువా. వినడం వినడం వినడం, ఏది మంచిదో ఏది చెడ్డదో అనేది వివేచన కలిగించేది నీ మాట ప్రభువా. మీరు చెప్పిన మాటను బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మంచిదానిని చెడ్డదానిని మీ ఎదుట పెట్టి ఉన్నాను, మీరు ఏది కోరుకుంటారో మీ ఇష్టం అన్నారు ప్రభువా. దేవా, మంచిదైన మీ మార్గాన్ని మేము కోరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. మంచి మాటలు వినగలిగే మనస్సును మాకు దయచేయండి. మంచి త్రోవను నడిచే మనస్సును మాకు దయచేయండి. సమస్తము మీకు మహిమకరంగా చేయండి ప్రభువా. మా బ్రతుకు ద్వారా మీకు మహిమ తెచ్చే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడెదా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కఠిన సమయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి కలువలు పూయించిన కృపలను కొనియాడెదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి పరిచేర్చిన నీ ప్రేమ జరా, నీ గొప్ప కార్యం చాటెదా. నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి ఇడువక నడిపించిన విధమును వివరించెదా.
నా కష్ట సమయమున నా చెంతనే నిలిచి విడువక నడిపించిన విధమును వివరించెదా. క్షేమమును కలిగించి నన్ను లేపిన, దీవెనలు కురిపించి కృప చూపిన, నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటెదా. స్తోత్రం. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా. వాక్యముతో దర్శించి బలపరచిన, సత్యముతో సంధించి స్థిరపరచిన, నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటెదా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటెదా. నా జీవితం మార్చిన యేసయ్యా, ఈ నీ రుణం తీర్చుట ఎటులయా. సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నీ ప్రేమ గీతం పాడేదా. నీ గొప్ప కార్యం చాటెదా. నీ గొప్ప కార్యం చాటెదా. నీ ప్రేమ గీతం పాడేదా.